ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. బొడ్డు వెంకటరమణ చౌదరి రూడా చైర్మన్ గా అభివృద్ధి ప్రస్థానం ఏడాది పూర్తి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం టీడీపీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు. చౌదరి సేవలను కొనియాడిన శ్రేణులు. రాజానగరం రూడా రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బొడ్డు వెంకటరమణ చౌదరి పదవీ బాధ్యతలు చేపట్టి విజయవంతంగా 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాజానగరం తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోమవారం ఘనంగా వేడుకలను నిర్వహించారు. బూరుగుడి జంక్షన్ వద్ద ఉన్న టీడీపీ కార్యాలయం ఈ వేడుకకు వేదికైంది. పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన సమక్షంలోనే కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఉల్లాసభరిత వాతావరణంలో నిర్వహించారు. ఏడాది కాలంలో రూడా సేవలు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బొడ్డు వెంకటరమణ చౌదరి నేతృత్వంలో రూడా సంస్థ రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. ఆయన కార్యదక్షత, నిబద్ధతతో కూడిన సేవలు పార్టీకి, ప్రజలకు ఎంతో గర్వకారణమని కొనియాడారు. చౌదరి దీర్ఘాయుష్యుతో మరింత కాలం ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో కీలక నాయకులు పాల్గొని చైర్మన్ చౌదరికి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. తనకాల నాగేశ్వరరావు, రాజానగరం మార్కెట్ యార్డ్ చైర్మన్ కంటి కేశ్వరరావు, సీనియర్ నాయకులు అడవ వీరబాబు, శ్రీరంగపట్నం సొసైటీ అధ్యక్షులు, వీరితో పాటు మండలంలోని పలువురు ముఖ్య టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని బొడ్డు వెంకటరమణ చౌదరికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికీ నమస్కారం. నాకు రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బాధ్యతలు చెప్పి 1 సంవత్సరం అయింది. ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకులు లోకేష్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ గడిచిన సంవత్సరం కాలంలో రుడాలో అనేక కార్యక్రమాలు చేపట్టాం. ముఖ్యంగా ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ పరిధిలో ఉన్నటువంటి మొత్తం ప్రాంతానికి మాస్టర్ ప్లానింగ్ అనేది ఒకటి జరగాలి. అయితే గడిచిన 2021 నుంచి ఎప్పటి నుంచి అయితే రుడా ఏర్పడిందో అప్పటి నుంచి కూడా మాస్టర్ ప్లానింగ్ అనేది జరగలేదు ఈ ప్రాంతానికి. సో ముందుగా ఒక టెండర్స్ పిలిచి మొత్తం ఈ పరిధిలో ఉన్నటువంటి 3200 చదరపు కిలోమీటర్లు గాను ఈ ప్రాంతాన్ని అంతటికీ కూడా ఒక మాస్టర్ ప్లాన్ అంటూ తయారు చేయాలని చెప్పేసి ముందుగా చేయడం జరిగింది. ఆ తర్వాత ఎక్కడైతే మనం మాస్టర్ ప్లాన్లో ముఖ్యమైన అంశాలు, ఉదాహరణకి ఒక రాజమండ్రి చుట్టూ ఒక సెమీ సర్కిల్ రోడ్ ఒకటి ఏదైతే ప్లాన్ చేస్తున్నామో, అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ ప్రజాప్రతినిధుల నుంచి వారి ఫీడ్బ్యాక్ తీసుకుని ఇవన్నీ కూడా ఇప్పుడు మాస్టర్ ప్లాన్లో ఉంచాలని చెప్పేసి మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఇక్కడ ముఖ్యంగా టూరిజం డెవలప్మెంట్ కానీ, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కానీ వీటన్నిటిని కూడా ప్రోత్సహించాలని చెప్పి, ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి మనం ఏ విధంగా పరుగులు పెడుతున్నామో, అదే మున్సిపల్ పరిధిలో కూడా ఎంఎన్యూ ఏయుడిలో కూడా, అలాగే మన రుడాలో కూడా చేయాలని చెప్పేసి ఒక దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్తున్నాం. పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఉదాహరణ బిల్డింగ్ పర్మిషన్స్ కానివ్వండి, అదేవిధంగా లేఅవుట్ పర్మిషన్స్ కానివ్వండి, త్వరితగతిన ఎటువంటి సమస్య లేకుండా చాలా స్పీడ్లో మనం ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి అది నిర్ణయం తీసుకున్నారు. దానికి గాను అనేక చర్యలు చేపడుతున్నాం గవర్నమెంట్ తరఫున. ఏ డెస్క్ మీద కూడా 2 రోజుల కన్నా పైన ఉండకూడదు. అప్లికేషన్ పెట్టినప్పటి నుంచి పర్మిషన్ ఇచ్చే వరకు 15 రోజుల గడువులో మొత్తం ప్రక్రియ జరగాలని చెప్పి అనేక మార్పులు తీసుకురాబోతున్నాం. అది వచ్చే సంవత్సరం మే కల్లా ఇవన్నీ కూడా అమల్లోకి వస్తాయి. అదేవిధంగా బీపీఎస్ కానివ్వండి, బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్స్ కానివ్వండి, అదే ఎల్ఆర్ఎస్ స్కీమ్స్ కానివ్వండి, దీంట్లో వచ్చినటువంటి అప్లికేషన్స్, గత ప్రభుత్వంలో 2020లో వచ్చినటువంటి అప్లికేషన్స్ దాదాపు 5,000 అప్లికేషన్స్ అలా పెండింగ్లో ఉంచారు. అవన్నీ కాలక్రమేణా మనం ఈ గడిచిన సంవత్సరంన్నరలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు అవి 3,000 అప్లికేషన్స్ వరకు అవి తెచ్చడం జరిగింది. సో ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తూ ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తున్నాను.